హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, అసలు గ్రేస్ మార్క్స్ 30, 23 R18 2024, 2025 పాస్డ్ అవుట్ వాళ్ళకు ఉంటుందా అని. అవైతే ప్రస్తుతానికైతే 9-7 ఏంటండి వాళ్ళకు. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఎగ్జామ్స్ను వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. కొంతమంది స్టూడెంట్స్ పెట్టారు, వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. పేరు సాయి కిరణ్ పెట్టాడు మొన్న ఈ మధ్య. అది చూపించకూడదులే కానండి, అది చెప్తాను. అయితే ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ ప్రస్తుతానికి వీళ్ళకి ఇస్తారో లేదో నాకు తెలియదు. 2022 అని 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకు. కానీ 2024, 2025 R22 వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో మరి. అది ఎందుకు ఏంటని చెప్తాను, అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి దాని గురించి పూర్తి క్లారిటీ మీకు ఇప్పుడు ఇస్తాను. అయితే ముందుగా అయితే ఒక లైక్ వేసుకోండి దీనికి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, చాలా రీచ్ పెరిగే వరకు అందరికి కూడా. ఎందుకంటే కొత్తగా తెలుసుకునే వాళ్ళు ఉంటారు. ఇక ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్స్. ఇక టాపిక్లో వెళితే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఫర్ R18, R22 బ్యాచెస్. R18 బ్యాచెస్ అంటే ఇక 2022, 2023 వాళ్ళకి గ్రేస్ మార్క్స్ 30, 23 ఇచ్చారు. ఇక తీసేయరు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ దానిపైన కొంతమంది కోర్టులో కేసు వేశారు, పిల్ వేశారని చెప్పేసి నాకు మెసేజ్లు పెట్టారని చెప్పాను కదా. అయితే కోర్టులో హీరింగ్ నడుస్తూ ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే అది అంటే దానికి ప్రూఫ్ ఒకటి పంపించారు. ఇక మరి 2022, 2023 వాళ్ళకు 30, 23 గ్రేస్ మార్క్స్ తీసేయకుండా 9-7 పెట్టకుండా ఉండడానికి గల కారణం అదే. అయితే మరి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇది సక్సెస్ అవుతుందా అంటే మాత్రం, అయితే వీళ్ళు పిల్లు వేశారు కదా, కోర్టు హియరింగ్కి ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే, అది ఆమోదయజ్ఞంగా లేకపోతే, అంటే ఆమోదించదగిన దానిగా శాంక్షన్ అయ్యే విధంగా లేకపోతే కొట్టేస్తారు ఫస్ట్ అటెంప్ట్లోనే. ఇప్పుడు కేఏ పాల్ గారు ఉన్నారు, మొన్న ఎలక్షన్స్ మేలో జరగాలని చెప్పేసి ఏపీ హైకోర్టులో కేసు వేస్తే వాళ్ళు కొట్టేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్కి మేము ఎట్లా ఆర్డర్ వేయగలం అని చెప్పేసి. అది ఎందుకంటే ఇప్పటికే కేసులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి ఫస్ట్ అటెంప్ట్ కొట్టేస్తారు. కానీ వీళ్ళు ఇది హీరింగ్కి వచ్చింది అని చెప్పేసి ఒక ఎల్లో గ్రీన్ కలర్ బాక్సులు టైప్ దాంట్లో ఉన్న పిల్ ఏదైతే ఉందో శాంక్షన్ అయింది హీరింగ్కి. ఎప్పుడు హీరింగో అవన్నీ నాకు గుర్తులేదు కానండి, 4 రోజులు అవుతుంది. నేను ఇందాక చూశాను, సడన్ గుర్తుకొచ్చింది, మర్చిపోయాను నేను పెడదామని. అయితే ఆ పిల్లో వీళ్ళు హీరింగ్కి పెట్టిన సక్సెస్ అయింది ఏదైతే ఉందో సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ది, వాదనలు అయితే ముగిసాయని చెప్పి పెట్టారు. అందులో ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఉంటారు కదా, హయ్యర్ అఫీషియల్స్, వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళు, ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ బిల్ వేస్తారో వాళ్ళ తరపు లాయర్లు, వీళ్ళందరూ కూడా వాదనలు ముగిసాయని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటని చెప్పేసి చెప్పలేదు. నెక్స్ట్ స్టెప్ ఉంటుందా అంటే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్, క్రికెట్ ఇలాంటివి ఉంటాయి. లీగ్ స్టేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక సూపర్ 6లో లేకపోతే సెమీఫైనల్లో కానీ మొత్తానికైతే ఎలా ఉంటుందో అలా ఇప్పుడు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఒకవేళ హీరింగ్లో అన్ని వాదనలు విన్నారు కాబట్టి, వీళ్ళ తరపుని వీళ్ళు చెప్పారు కాబట్టి, ఒకవేళ శాంక్షన్ చేసేటట్లు కనుక ఉంటే నాకు తెలిసి R18, R22 బ్యాచెస్ వాళ్ళకు కూడా సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అనేది ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్రేస్ మార్క్స్ 30, 23 తీసివేసినప్పటికీ, 9-7 పెట్టినప్పటికీ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు R16 బ్యాచ్ వరకు వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ ప్లస్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ రెండూ ఉండే. ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ గ్రేస్ మార్క్స్ ఇచ్చారనుకోండి, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వటం కుదరని పక్షంలో గ్రేస్ మార్క్స్ని 30, 23గా పెంచడం జరిగిందని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు పెట్టారు. కానీ వాళ్ళు స్టూడెంట్స్ చెప్పే వాదన ఏంటంటే, ఈ రెగ్యులేషన్ బుక్ అనేది JNTU వాళ్ళు తయారు చేసుకునేది స్టూడెంట్స్ కోసం. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కుదరదు ఇవ్వటం అని చెప్పేసి కూడా దాని గురించే కొన్ని కారణాలు చెప్పారు. ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అని, లేకపోతే స్టూడెంట్స్ జాబ్స్ పరంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అవి పక్కన పెట్టేసినట్టయితే వాళ్ళు పట్టుకుంది ఏంటంటే స్టూడెంట్స్
యూజీసీ ఏఐసిటి ఇప్పుడు ఒకటి అయిపోయినాయి కదా, ఆ ఏఐసిటి రూల్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మీకు 160 క్రెడిట్స్లో 152 క్రెడిట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఉందని క్లియర్గా వాళ్ళు పట్టుకున్నారు దాన్ని. 8 క్రెడిట్స్ వరకు వదులుకోవచ్చు. అవి 4 క్రెడిట్స్ ఉన్న సబ్జెక్ట్లా లేకపోతే ఇంకెట్లన్నా అది పక్కన పెట్టినట్టయితే 8 క్రెడిట్ల వరకు వదులుకోవచ్చు. దాన్నే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంటారనమాట. అయితే ఇప్పుడు మరి కోర్టు కనుక దాన్ని ఏకీభవించి తీర్పు కనుక మీకు అనుకూలంగా కనుక వచ్చినట్టయితే ఫైనల్ స్టేజ్లో వాదనలు ముగిసాయి అంటున్నాడు కాబట్టి అయితే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ వచ్చే ఛాన్సులు ఉంటాయి మ్యాక్సిమము. అయితే ఇది మరి తదుపరి హీరింగ్ ఎప్పుడు ఏంటని చెప్పేసి అందుట్లో ఇంకా చెప్పలేదు ఆ కుర్రాడు. మరి పెడితే నేను మీకు దాని గురించి అప్డేట్ ఇస్తాను. మరి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ R18 to R22లో ఎవరెవరికి ఉంటాయంటే మాత్రం ఒకవేళ 30-23 కనుక తీసేసి 9-7 రీప్లేస్ చేశారనుకోండి, R18 బ్యాచ్ మొత్తానికి R22 బ్యాచ్ మొత్తానికి ఇచ్చేదానికి ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే మీకు 160 క్రెడిట్సే, వాళ్ళకి 160 క్రెడిట్సే. యూజీసీ రూల్స్ ప్రకారం R18 వాళ్ళకు 160కి 152 ఉంటే సరిపోతాయి, R22 వాళ్ళకు 160కి 152 ఉంటే సరిపోతాయి. మరి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గురించి వీళ్ళు ఇంతలా చేస్తున్నారు. మరి ఒకే స్టేజ్లో అయ్యేది కాదు ఇది. మొత్తానికైతే ఈ సమ్మర్ లోపు మీకు ఒక అప్డేట్ వస్తుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక దీని మీద ఒకవేళ ఏదైనా అప్డేట్ వచ్చినా మీకు ఖచ్చితంగా అయితే నేను చేసి అయితే పెడతాను వీడియోని. ఖచ్చితంగా అయితే చెప్తున్నాను కదండి, R18కే కాదు R22 కూడా వస్తే మాత్రం సబ్జెక్ట్ ఎగ్జామ్షన్. లేకపోతే మాత్రం ఇక గ్రేస్ మార్క్స్తో R18 వాళ్ళు రిజిస్టర్ అవ్వటమే, R22 వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళ రోజున యూనివర్సిటీలో మీరు గమనించినట్టయితే ఎప్పుడు ఏ అమెండ్మెంట్స్ వస్తాయో తెలియట్లా. రూల్స్ అనేది స్టూడెంట్స్కి అనుకూలంగానే వస్తున్నాయి. గ్రేస్ మార్క్స్ 30-23 ఎవరు అనుకున్నాం, ఇచ్చారు. స్పెషల్ సప్లీ కండక్ట్ చేయరు అనుకున్నాం, కానీ 2 సంవత్సరాలు కండక్ట్ చేశారు. మరి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కూడా రాదనుకుంటున్నాం, వస్తే యు ఆర్ ద లక్కీ ఫెలోస్. 2 సబ్జెక్ట్ వదులుకోవచ్చు కదా మీరు ఎగ్జామ్ ఫీజు కట్టేమని రాకుండా. మరి ఏమవుతుందని చెప్పేసి కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. మొత్తానికైతే నాకు తెలిసిన అప్డేట్ అయితే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఫర్ R18 R22 బ్యాచెస్కి అయితే త్వరలో అయితే దీని మీద అయితే ఇదండి కోర్టులో వీళ్ళు వేసిన పిల్లు అయితే అది చూపించేవాడినే పిల్లు, కానీ చూపించకూడదు అనే ఉద్దేశంతో అయితే నేను పెట్టలేదండి. ఇది నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే వాళ్ళు క్లియర్గా దాన్ని పంపించారు స్టూడెంట్స్. అబ్బాయి పేరు కూడా చెప్తాను, సాయి కిరణ్, మన సబ్స్క్రైబర్ అబ్బాయి కూడా. మరి అతను కూడా స్టూడెంట్స్ యూనియన్ దాంట్లో ఎప్పటి నుంచో పెడుతున్నాడు, 3 సంవత్సరాల నుంచి అతను ఈ గ్రేస్ మార్క్స్ గురించి కానివ్వండి వీటి గురించి కానివ్వండి పెడతానే ఉన్నాడు. కానీ మధ్యలో నేను ఎందుకో పెట్టలేదు, ఎందుకంటే ఇది జరగని విషయం అని యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి. కానీ ఇప్పుడు అది కొంచెం నమ్మశక్యంగా ఉన్నాయి నాకు పంపించిన దానికి, అందుకనే ఈ వీడియో చేశానండి. మొత్తానికైతే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఓకేనా? మీ కామెంట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.